ఈ రోజు మన కాలేజ్ అంటే చాలా స్పెషల్ డే. ఎందుకంటే రేపటి నుంచి 3 రోజుల వరకు మన కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుంది. ఫెస్ట్ అంటే జాతర. మన కాలేజ్ కి అయితే హీరోస్ వినమా, హీరోయిన్స్ వినమా, డ్రమ్స్ వినమా, బాల్స్ వినమా, ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్ వర్మ, అన్లిమిటెడ్. అంటే ర్యాంప్ వాక్ అనేది మోడల్స్ లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా మంచిగా అంటే అందరు ఊహించిన విధంగా జరుగుతుంది. రచ్చగా జరుగుతుంది, మామూలుగా లేదు. సో ర్యాంప్ వాక్ అనేది సెంట్రాక్ అట్రాక్ట్ అవబోతుంది ఈ 3 days లో. ర్యాంప్ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. చాలా చాలా కష్టపడ్డాం. మామూలుగా కాదు, ఒక నెల యాక్టింగ్ స్టాక్ ముందు జరిగే పనులు, స్టేజ్ కట్టడం, డాన్సింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ర్యాంప్ అప్, ప్రతి వాళ్ళు పడ్డ కష్టాలన్నింటినీ ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. మీరు చూసుకున్నట్టయితే ఇది మన కాలేజ్ గేట్. ఇప్పుడే లోపల పనులన్నీ హడావిడిగా జరగబోతున్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇంకా ఇదైతే మా కాలేజ్ లోగో, ఐ లవ్ ఎస్వి సెట్ అనేది. మా కాలేజ్ గర్ల్స్ అయితే ముగ్గులు వేశారు. పదండి చూద్దాం ఏ ముగ్గు అయితే బాగుంటుందో దాన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ముగ్గును అయితే మీకు చూపిస్తాను. చలో మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందెళ పాటలా, సందళ్ళే తెచ్చావే నీలా, సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా సెట్టానే నువ్వు చెప్పిందలా. ఎప్పుడు నుంచి చేస్తారో చేస్తున్నారక్క ఇవన్నీ? 3 days నుంచి చేస్తున్నాము. ఎందువల్ల? సెలెస్టా ఈవెంట్ జరుగుతుంది. ఓకే. సెలెస్టా ముందు రోజు కష్టాలు, చాలా కష్టాలు. అయినా మన కాలేజ్ కోసమే కదా, మన కాలేజ్ కోసమే కదా, మన కాలేజ్ కోసమే కదా, మన కాలేజ్ కోసమే కదా. ఓకే 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 ఓకే. ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా, నా లక్షణాల నన్ని పూసగుచ్చేలా, ఏమవుతానంటే ఇది చెప్పలేను వరుసలా, నీ పక్క నుండి పోతే సారులే ఇలా. ఎన్ని దీపాలు తెచ్చారా? అన్ని దీపాలు లేదా? దీపం అడ కార్తీక దీపం. ఇంత ఎండలో అయితే అందరికి చాలా కష్టపడుతున్నారు. బికాస్ రేపటి సెలెస్టా కోసం స్టేజ్ అయితే ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇది కనీసం అయితే 3 to 3.5 acres ఉంటాయి. మొత్తం ఇదంతా సరిపోదు క్రౌడ్ వల్ల, ఇంకా ఫుల్గా కావాల్సి వస్తుంది. ఎంటర్ అయిపోయి అన్నీ చూద్దాము. చూసిన తర్వాత ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి ప్రతిదీ కనుక్కుందాం. విఐపీ సెక్షన్స్ ఇవన్నీ ఇక్కడైతే విఐపీ సెక్షన్స్ ఉంటాయి. ఈ పక్క అయితే డ్యాన్స్ చేసేవాళ్ళు, పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. అండ్ స్టేజ్ కట్టడం అయితే ఇంకా 50% అయింది. ఇంకా 50%కి అయితే రేపటికల్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది మన స్టేజ్. అండ్ టుమారో ఇదే ప్లేస్లో నుంచి రేపు చూపించినట్టయితే మీకు ఒక దద్దరిల్లిపోయే పర్ఫార్మెన్స్ అండ్ ప్రతి ఒక్కటి. మన కాలేజ్ స్టేజ్ తర్వాత స్ట్రైట్ గా వస్తే రైట్ సైడ్ కి అయితే స్టాల్స్ కనిపిస్తాయి అండ్ లెఫ్ట్ సైడ్ కి అయితే ఎగ్జిబిషన్ అనేది కనిపిస్తుంది. సో లెట్స్ సీ అవర్ ఎగ్జిబిషన్ అండ్ స్టాల్స్ ప్రతి ఒక్కటి
ఎలా అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ స్టాల్స్కి అయితే ఎన్ని రకాలైన షాప్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే కొన్ని చైర్స్ అయితే పడిపోయినాయి, అప్పుడప్పుడు మేము మంచి వాళ్ళు చేయాలి కాబట్టి ఎత్తి పెడదాం. బాగానే ఎక్స్ట్రా తింటున్నాం. మనం ఇక్కడ ఎగ్జిబిషన్ చూసినట్టయితే ఇంకా ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇదన్నీ చెప్పాలంటే ఒక 1 డేలో అయితే కంప్లీట్ చేస్తారు. మనకి కావాల్సిన ఎగ్జిబిషన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. జైంట్ వీలా వేరే జైంట్ వీల్ ఉంది అండ్ డ్రాగన్స్ ఉన్నాయి, డ్రాగన్ వి అండ్ చిన్న జైంట్ వీల్స్ అవి కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 2 ఉన్నాయి ఇక్కడ. అండ్ బ్రేక్ డ్యాన్స్ మెయిన్లీ ఆల్మోస్ట్ అందరూ ఎక్కితే బ్రేక్ డ్యాన్స్ అయితే చాలా అయ్యో నేను అస్సలు ఎక్కన. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి స్టాల్స్ ఉంటాయి. This is passion. This is passion. Family can respond for Vasna. సెలెక్షన్ ఒక 1 వీక్ బిఫోర్ అయితే మనకి ఇక్కడ ఫ్లాష్ మాబ్ అయితే జరిగింది. ఆ ఫ్లాష్ మాబ్ మీకు రీసెంట్ వీడియోస్లో నా వీడియోస్లో పోస్ట్ చేసాను, చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి. ఇదే స్పాట్లో అయితే మనకి ఫ్లాష్ మాబ్ జరిగింది. సెలెస్టాకి 1 వీక్ బిఫోర్ అయితే సెలెస్టా గ్రాండ్గా అయితే జరిగింది. మా కాలంలో జరిగినంత గ్రాండ్గా నాకు తెలిసినంత చిత్తూరులో ఎక్కడైతే జరగదు. Let's go to Rampok. ఇంకోటి ఏంటంటే ర్యాంప్ వాక్ అనేది మోడల్స్ లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా మంచిగా అంటే అందరు ఊహించిన విధంగా జరుగుతా ఉంది, రచ్చగా జరుగుతుంది. మామూలుగా లేదు. సెలెస్టాన్ లో ర్యాంప్ వాక్ అనేది సెంట్రాక్ అట్రాక్ట్ అవబోతుంది. ఈ 3 days లో ర్యాంప్ వాక్ అనేది మంచిగా అట్రాక్ట్ అవబోతా ఉంది. మీరే చూస్తారు, అరే ఇలా చేశారా, సెలెస్టాలో ర్యాంప్ వాక్ ఇంత ఇంప్రూవ్ అయిందా, ఎంతగా చేశారా అనేలాగా ఉంటుంది. సెలెస్టా ముందు మీరు ఎన్ని డేస్ హార్డ్ వర్క్ చేశారు? 10-15 days నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. 10-15 days నుంచి వర్కౌట్, అటెండెన్స్ వదిలేసుకొని ఇలా ర్యాంప్ వాక్ కోసం అటెండెన్స్ వదిలేసి మొత్తం అంతా అంటే అదే మోడల్ వాళ్ళు ర్యాంప్ వాక్ లో మిస్టర్ అండ్ మిసెస్ సెలెస్టా కోసం పోటీ పడుతూ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని ఆతృతతో మంచిగా చేయాలని ఒక ఇదితో చేస్తా ఉన్నాడు. స్టూడెంట్ పోటీకి స్టూడెంట్ మోడల్ గట్టిగా పోటీ సమాధానం ఇస్తాం. చూడ్డానికి నాలా ఉన్నాడు కదా. ఇప్పటికైతే ఆల్మోస్ట్ మనం కవర్ చేసాము, ఇంకా డాన్స్ ఒకటే మిగిలింది. సెలెస్టాలో అయితే మెయిన్ పాయింట్ వచ్చి డాన్స్ గురించి అయితే వచ్చాము, చూస్తున్నాము. కంప్లీట్లీ తిరిగిపోతుంటే మా అన్నున్నారు, ఒకసారి అడుగుదాం ఎలా సెలెస్టా గురించి జరగబోతుందో. ఎలా జరుగుతుంది మన సెలెస్టా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇది? ఇల్లు హడావిల్లో ఉంది, మంచి చూస్తాం. కేరళ మొత్తం కేరళ వాళ్ళు ఉన్నారు, మన తమిళ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, నర్సింగ్ ఎస్వీ టాప్ అంతా ఒక్కరు ఊపేస్తారు. అట్లా వినపడుతున్నాయి కదా సౌండ్స్. ఒక్కరు వాళ్ళ అటెండెన్స్ కూడా త్యాగం చేసి కాలేజీకి కూడా రాకుండా ఒక 20 days నుంచి ఆటోమేటిక్ గా క్లాసులు కూడా వదిలేసి మంచి ఎంజాయ్ ఫుల్ గా ఉన్నారు. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఉంటది, ఒక్కొక్క డాన్స్ ఉంటది, ఏ కావాలో అది ఉంటది. ఎవరైనా రావడం ఎంజాయ్ చేయడం ఫుల్ జోష్ ఉంటది. సెలెస్టా అంటేనే ఈ ఎస్ఎస్సీ లో జరిగే పెద్ద పండుగ అని చెప్పొచ్చు. దీన్ని బాగా ఎంజాయ్ చేయండి. అప్పుడు మంచి డాన్సర్ మామూలుగా ఏదో ఈ పర్ఫార్మెన్స్ చూస్తానండి, బాగా వేస్తాడు. ఇంటి అమ్మాయిలు చేస్తూ బాగుంటే చాలా. అంటే అందరూ చేస్తారు డాన్సులు అన్నట్టుగా ఉందా? మీ స్పెషల్ గా ఏదైనా కొత్తగా ఉందా మీదేమన్నా? వాళ్ళ పర్ఫార్మెన్స్ అందరూ మాస్ చేస్తారు, కానీ మాస్ మహారాజ్ పాటలు చేసే దమ్ము మాత్రం మాకే ఉంటది. తమిళ పాటలు కూడా ఇన్వాల్వ్ పెట్టాము. ఒక్కో సాంగ్ కి బాక్స్ బద్దలైపోతాయి అంటే పక్క తెలుసు కదా, నాకేసి తెలిసి. సెలెస్టా జరిగిన తర్వాత అయితే అందరికి తెలుస్తుంది ఎలా అవుతుంది అని. సెలెస్టా ముందైతే ఎవరికి తెలియదు. మీ ఒపీనియన్? సెలెస్టా ముందంటే ఎవరు పట్టించుకోడు, అందరు రూమ్ లోకి వస్తారు, ఫుడ్ మానేస్తారు, ఎవరి పాటు కూడా కష్టం అనుకుంటారు, క్లాసులు వినరు, అటెండెన్స్ పోరు, ఓన్లీ కల్చరల్ పని ఫుల్ ఫోకస్ పెడతారు. వాళ్ళ కష్టం ఎలా ఉంటదంటే ఇది చెప్పలేదు. ఇంకా మాకు డాన్సే మొత్తం మా కల్చర్ ఇంపార్టెంట్ అంతా చేస్తారు. ఆ కష్టం ఎవరు చూడరు, కానీ స్టేజ్ పని వేసినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ చేసినప్పుడు మేము చేసిన కష్టం అంతా కూడా మేము మర్చిపోతాం. జస్ట్ మేము ఉంటుంది అదండి డాన్స్ వల్ల హార్డ్ వర్క్
ఇంత పర్ఫార్మెన్స్ ఇంత ఇస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చాలా అయితే చాలా కష్టపడతారు. ఇంకా లాంగ్ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అందరూ వెళ్ళి విజిట్ చేయండి. దగ్గరలి బజార్ వీడియో సబ్స్క్రైబ్. ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్, వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్. తమిళ ఇక్కడ చూస్తావా? ఎందుకు? చిన్న ఫ్యాన్ కాదన్న అబ్రార్కి. అబ్రార్ లేకపోతే నేను లేదు. పడ్డ హార్డ్ వర్క్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా కష్టపడ్డా. మామూలుగా కాదు, ఒక నెల అదే యాక్టింగ్ చిన్న సెకండ్ ఎవరా నీలా సరే అండి, ఇంతవరకు మా కాలేజీలో జరిగిన స్టేజ్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి డ్యాన్స్, ర్యాంప్ వాక్ ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే చూపించాను. ఈ లాగ్ అయితే శాంపుల్కి మాత్రమే. రేపటి లాగ్లో అయితే మీకు కంప్లీట్గా దగ్గర వెళ్ళిపోతుంది. ఈ సెలెస్టా ముందు ప్రిపరేషన్స్ మాత్రమే ఇలా ఉందంటే ఇంకా సెలెస్టా అంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. నేను చేసిన ఈ లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, కామెంట్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.